ఈ రోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ మీకు చాలా డిస్టర్బింగ్ గా అనిపించవచ్చు. మనుషులలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా, అసలు ఇలా కూడా చేసేవారు ఉంటారా అని అనేలా చేసేదే ఈ స్టోరీ. పాకిస్తాన్ దేశంలోని సర్గోదా అనే పట్టణానికి చెందిన మొహమ్మద్ రియాజ్ అనే యువకుడు బతుకుదెరువు కోసం కరాచీ పట్టణానికి రావటం జరుగుతుంది. కరాచీలో కొన్ని రోజులు హమాలీ పనులు చేసిన తర్వాత వాజీరా అనే యువకుడితో పరిచయం ఏర్పడుతుంది. వజీరా కరాచీలోని ఒక శ్మశాన వాటికలో సమాధులకు నీళ్లు పోసే పని చేసేవాడు. ముస్లింలు చనిపోయిన వ్యక్తులను పూడ్చిపెట్టిన తర్వాత మట్టి అటూ ఇటు వెళ్లకుండా ఒకటే దగ్గర ఉండటానికి నీళ్లు పోస్తారు. వజీరాతో పరిచయం ఏర్పడిన తర్వాత రియాజ్ ను కూడా తనతో పాటు శ్మశాన వాటికలో పనిచేయమని చెప్తాడు. వజీరా చెప్పిన విధంగానే రియాజ్ శ్మశానంలో పనిచేయటం మొదలు పెడతాడు. అక్కడ పనిచేసే సమయంలో రియాజ్ వజీరా యొక్క ఒక వింత అలవాటును చూడటం జరుగుతుంది. వజీరా శ్మశానంలో ఏదైనా మహిళ లేదా అమ్మాయి శవం సాయంత్రం పూట వచ్చినప్పుడు ఆ రోజు సాయంత్రం ఆ సమాధిని తవ్వి లోపలికి వెళ్లి తిరిగి కాసేపటికి బయటికి వచ్చేవాడు. వజీరాను ఈ విషయం రియాజ్ అడిగినప్పుడు తాను ఈ సమాధులలో ఉన్న అమ్మాయిలు లేదా మహిళలతో రేప్ చేస్తున్నానని చెప్పాడు. ఈ విషయం తెలిసాక వజీరాతో పాటు రియాజ్ కూడా చేరి ఆడవారి శవాలతో తమ కోరికలను తీర్చుకునేవారు. ఆ రోజు వచ్చిన సమాధి ఆడ లేక మెగ అని తెలుసుకోవడానికి కూడా వీరికి పెద్దగా కష్టపడాల్సిన పని ఉండకపోయేది. ఎందుకంటే సాధారణంగా ముస్లింలు మహిళల యొక్క సమాధులపైన ఒక బట్టను కప్పటం చేస్తారు. ఈ ఇద్దరు కేవలం సాయంత్రం పూట పూడ్చిపెట్టిన సమాధులను మాత్రమే ఎంచుకునేవారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ముస్లింలు సమాధిలో శవానికి పైన క్రాస్ గా బండలు పెట్టి ఆ బండలపై మట్టిని వేస్తారు. ఇలా ఉండటం వల్ల రియాజ్ మరియు వజీరా కేవలం కాలి వద్ద తవ్వి బండలను జరిపి తాము అనుకున్న పని చేసేవారు. కొంత సమయం గడిచిన తర్వాత వజీరా కొన్ని ఆరోగ్య కారణాల వల్ల చనిపోవటం జరుగుతుంది. వజీరా చనిపోయిన తర్వాత కూడా రియాజ్ మాత్రం ఈ పాడు పని చేస్తూనే ఉండేవాడు. 2011 సంవత్సరంలో ఒక రోజు ఆ శ్మశాన వాటికలో ఒక అమ్మాయి యొక్క శవం రావటం జరుగుతుంది. ఎప్పటిలాగే రియాజ్ సమాధి యొక్క మట్టిని తీసి లోపల ఉన్న బండలను తీసి ఆ అమ్మాయితో రేప్ చేయటానికి ప్రయత్నించినప్పుడు రియాజ్ ఆ సమాధి యొక్క ముఖంపై ఉన్న బట్ట కొంచెం జరిగి ఉండటం గమనిస్తాడు. చిమ్మ చీకటిలో ఆ అమ్మాయి శవం యొక్క దంతాల నుంచి వెలుతురు రావటం గమనిస్తాడు. అంతలో ఆ శవం యొక్క 2 కండ్ల నుంచి కూడా వెలుతురు రావటం గమనిస్తాడు. వెలుతురు రావటం చూసి రియాజ్ ఒక్కసారిగా భయపడ్డాడు. ఒక్కసారికి ఆ శవం బతికి ఉందని అనిపించింది. తాను చేస్తున్న ఈ పని వల్లే ఆ శవం నుంచి వెలుతురు వచ్చిందని అనుకున్నాడు. వెంటనే ఆ సమాధి నుంచి బయటికి అరుస్తూ బయటికి పరుగులు తీస్తాడు. అక్కడే ఉన్న కొంతమంది ఏమైందని అడగగా రియాజ్ మాత్రం ఏమీ చెప్పడు. కాని తన బట్టలకు మట్టి మొత్తం అంటుకుని ఉంది. ఆ శ్మశాన వాటికలోకి వెళ్లి చూడగా ఆ రోజే పూడ్చిపెట్టిన ఒక అమ్మాయి సమాధి అని తెలుసుకున్న అక్కడివారు గట్టిగా అడగటం మొదలు పెడతారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఇంతకు ముందు పూడ్చిపెట్టిన సమాధుల నుంచి మట్టి జరిపినట్టు ఆనవాలు ఉండటం కూడా వీరి రిలేటివ్స్ గమనించటం జరిగింది. కానీ ఆ సమయంలో వారికి ఏమీ అర్థం కాలేదు. బహుశా ఇలా జరిగి ఉంటుందని కూడా ఎవ్వరూ ఊహించలేదు. సాధారణంగా ఒక మనిషి చనిపోయిన కొన్ని రోజుల వరకు శ్మశాన వాటికకు వెళ్లటం జరుగుతుంది. రియాజ్ ను గట్టిగా అడిగిన తర్వాత నిజం చెప్పేశాడు. అక్కడి ప్రజలు చాలా కోపానికి గురి అయ్యి కొట్టడం ప్రారంభించారు. ఇంతలో అక్కడికి పోలీసులు రావటం మరియు రియాజ్ ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ అయిన తర్వాత తాను ఈ స్టోరీ మొత్తం మీడియా ముందు చెప్పటం జరిగింది. ఇలా మందితో నువ్వు ఈ పని చేశావు అని అడగగా 48 మహిళలతో నేను ఈ పని చేశానని చెప్పాడు. అరెస్టు చేసినప్పుడు రియాజ్ యొక్క వయసు 27 సంవత్సరాలు. మానసికంగా కూడా ఆరోగ్యంగానే ఉన్నాడనే విషయం కూడా తెలిసింది. ఆ సమయంలో రియాజ్ కి కొన్ని సెక్షన్ల ప్రకారం ఉరిశిక్షను విధించటం జరిగింది. తర్వాత రియాజ్ ను ఆ శ్మశానానికి తీసుకెళ్లి తాను రేప్ చేసిన సమాధులను చూపించమని అడగగా సమాధులను చూపించటం మొదలుపెట్టాడు. ఈ విషయం విన్న ఆ చుట్టుపక్కల ఉన్నవారు తమ ఫ్యామిలీకి చెందిన మహిళతో కూడా ఈ పని చేశాడా అని తెలుసుకోవటానికి వచ్చిన వారికి అవును అని తెలిసినప్పుడు వారు ఒక భరించరాని బాధను అనుభవించారు. ఇది ఇవాటి పాకిస్తాన్ కు చెందిన ఒక భయంకరమైన స్టోరీ.
మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.